చేపల ఆహారం తినడం వల్ల పిల్లలలో ఎముకలు చాలా గట్టిగా బలంగా తయారవుతాయి. పిల్లలకు చర్మవ్యాధులు రావు. హాస్టల్స్లలో ఉండేటువంటి అన్హైజెనిక్ పరిస్థితుల వల్ల చర్మవ్యాధులు బాగా వస్తాయి. గోకుడు అది ఇది అని. చర్మవ్యాధులు రాకుండా ఉండాలంటే చేపలు తినాలి. కంటి చూపు బాగుండాలంటే చేపలు తినాలి. మెదడు బాగా షార్ప్గా పనిచేయాలంటే చేపలు తినాలి. సోర్స్ ఆఫ్ మినరల్స్ అండ్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మెదడు యొక్క గ్రహణ శక్తి పెరగాలంటే చేపలు తినాలి. మెదడు షార్ప్గా ఉండాలంటే చేపలు తినాలి. ఆరోగ్యం మంచిగా ఉండాలంటే చేపలు తినాలి. 18 రకాల దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చేపల ఆహారం కాపాడుతుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. పుస్తెలమ్మైన పులుస చేప తినాలి, పులుసు తినాలి, చేపల పులుసు తినాలి అనేది సామెత. అందులో అన్నీ ఇమిడి ఉన్నాయి. అర్థం చేసుకుంటే అది ఒక శాస్త్రం అవుతుంది. చేపలో ఉన్నంత పోషకాలు, ఒక చేపలో ఉన్నటువంటి మినరల్స్, ఖనిజ లవణాలు, ఒక చేపలో ఉన్నటువంటి ప్రోటీన్స్, ఒక చేపలో ఉన్నటువంటి విటమిన్స్, ఇవన్నీ కలిపి ఒమేగా 3 లాంటి అద్భుతమైనటువంటి ఫ్యాటీ యాసిడ్ ఆహార పదార్థంలో కూడా లేవు. చేపలు అనేటువంటిది ఒక మనిషికి ఆదాయాన్ని ఇచ్చేటువంటి వనరులే కాదు, ఒక ఆదాయాన్ని ఇచ్చే, ఒక ఉపాధిని ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇవాళ ఫుడ్ సెక్యూరిటీ ప్రపంచవ్యాప్తంగా ఇలా మాట్లాడుతున్నది ఫుడ్ సెక్యూరిటీ. అంటే ఇప్పుడు అందరము రియల్ ఎస్టేట్ చేసి, అందరము ఇండస్ట్రీస్ పెట్టి ఉత్పత్తి రంగంలోకి పోయి సేవా రంగంలోకి పోతే మరి ఈ తిండి గింజలు ఎవరు తయారు చేయాలి? కాబట్టి తిండి గింజలు తయారు చేయడం అనేది ఫుడ్ సెక్యూరిటీ కింద వస్తుంది. ఫుడ్ సెక్యూరిటీని ఒక విధానంగా రాజ్యాంగంలో భాగంగా ఒక రాజ్యం యొక్క, ఒక ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యము, ప్రధాన విధి, కర్తవ్యం ఏమిటి అంటే పౌరులకి సరిపోయే తిండి పెట్టడం, ఫుడ్ సెక్యూరిటీ కల్పించడం, ఆహార భద్రత అనేది కల్పించడం. ఆహార భద్రత కల్పించడంలో ఎప్పటికైనా కూడా ఈ భూమి మీద స్థిరంగా నిలబడేది చేపలు మాత్రమే. కాబట్టి చేపలు కేవలం చేపల్లాగా చూడకండి, ఒక వినియోగ వస్తువులాగానో, ఒక వ్యాపార వస్తువులాగానో, ఒక లాభాపేక్షలాగానో చేపలను చూడాల్సిన పని లేదు. అది ఒక భాగంగా, మన జీవితంలో ఒక భాగంగా చూడాలి, మన సంస్కృతిలో ఒక భాగంగా చూడాలి, మన చరిత్రలో ఒక భాగంగా చేపల్ని చూడాలని చెప్పడం కోసమే ఆ సామెత పుట్టిందని నేను అనుకుంటాను. ఒక రకం చేపలకు ఒక రకం. ఇప్పుడు మన దగ్గర దొరికే రౌ చేప అంటాం మనం, తెల్ల చేపలు. వాటిని IMC అంటారు, ఇండియన్ మేజర్ కార్ప్ చేపలు. సో ఈ తెల్ల చేపలలో రవ్వు, బొచ్చ తెలంగాణలో ఎక్కువగా మనం వాడుతున్నది. రవ్వులో ఉన్నటువంటి తెలంగాణలో దొరికే చేపలలో రవ్వు చేప ఏదైతే రోహు అంటాం దాన్ని మనం. బొచ్చ అంటే కట్ల, అది శాస్త్రీయ పేర్లు అనుకోండి. ఒక్కొక్క చేపకి దాన్ని పెరిగినటువంటి వాతావరణాన్ని బట్టి, ఆ ప్రాంతం యొక్క వాతావరణాన్ని బట్టి, ఆ ప్రాంతంలో ఆ నీళ్ళ యొక్క వాతావరణాన్ని బట్టి, నీళ్ళల్లో పెరిగేటువంటి జలచరాలను బట్టి, ఆ జలచరాలు వదిలిపెట్టే విసర్జకాలను బట్టి, అక్కడున్న వాతావరణాన్ని, అక్కడ మట్టి లక్షణాన్ని బట్టి చేపలలో పోషక విలువలు మారుతూ ఉంటాయి. దాని టేస్ట్ మారుతూ ఉంటాయి. అన్ని చేపలు ఒకే టేస్ట్లో ఉండవు. సముద్రంలో ఉండే చేపలలో కొంత టేస్ట్ మారడం అరుదు. ఇన్లాండ్ ఫిషరీస్లో ఉండే వాటిల్లో ప్రతి చేపకు టేస్ట్ వేరే ఉంటుంది. కొన్ని చేపలు ఫ్రై మాత్రమే చేయగలుగుతాం, కొన్ని చేపలు పులుసు మాత్రమే చేయగలుగుతాం. టేస్టీ ఫిష్ అంటే ఏ ఫిష్ ఉంటుంది సార్ టేస్టీగా? ఇక మనం ఇప్పుడు నాకు టేస్ట్ బడ్స్ని బట్టి ఉంటాయి. ఒక ఇండివిజువల్ టేస్ట్ బడ్స్ ఎట్లా ఉంటాయో నా టేస్ట్ బడ్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, మీ టేస్ట్ బడ్ మీకు డిఫరెంట్గా ఉండొచ్చు. అయితే అందరికీ ఒకటే ఇది టేస్ట్ ఉంటుందని చెప్పలేము. కొందరికి పిజ్జాలు నచ్చుతాయి, కొందరికి బర్గర్లు నచ్చుతాయి, కొందరికి నగెట్స్ నచ్చుతాయి. హై ప్రోటీన్ ఉన్న ఫిష్ ఏదైనా ఉందా సార్? అన్నిట్లలో ఒక్కొక్క దానిలో ఇప్పుడు ఇందులో ఒక ప్రోటీన్ ఎక్కువ ఉంటే అందులో మినరల్స్ ఎక్కువ ఉండొచ్చు, అందులో మినరల్స్ ఎక్కువ ఉంటే ఇంకో దానిలో విటమిన్స్ ఎక్కువ ఉండొచ్చు, ఇంకో దానిలో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండొచ్చు. సో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న వాటిని మనం ఎక్కువగా చూజ్ చేసుకుంటూ ఉంటాం. అవి కాస్ట్. ఈ చున్నా ఫిష్ ఎందుకు కాస్ట్లీ ఉంటుంది అంటే అందులో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మన కొర్రమట్టలో ఎందుకు ఎక్కువ ఉంటాయి అంటే అందులో ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. మీరు అంటున్నారు సేమ్ అదే సంస్థ చెప్తుంది సంవత్సరానికి పర్ క్యాపిటా కన్సంప్షన్ 21 kgs ఉండాలా అని, కానీ ఉందా సార్? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ప్రతి మనిషి
ఆరోగ్యవంతంగా జీవించాలంటే, రోగాలు లేకుండా ఉండాలంటే సంవత్సరానికి కనీసం 21 కిలోల చేపలు తినాలి. చేపలను ఆహారంగా తీసుకోవాలి. తీసుకుంటే ఈ 18 రకాల రోగాలు రావు అని చెప్పింది. మనం ఎంత తీసుకుంటున్నాము ఇప్పుడు ఇండియాలో సగటు 9 కిలోలు. ఓకే. ప్రపంచంలో 2వ స్థానం మనం ఉత్పత్తిలో. తినడంలో మాత్రం ఎక్కడో ఉన్నాం ప్రపంచంలో. ఇప్పుడు జర్మనీలో 48 కిలోలు తింటారు. ఓకే. 21 తింటే సరిపోతుంది అని చెప్పింది. డబ్బు తింటారు. ఓకే. అందుకే వాళ్ళు చాలా ఆరోగ్యంగా, చాలా షార్ప్గా. వాళ్ళకి ఇక్కడ బీపీలు ఎక్కువ ఉండవు జర్మనీలో ప్రజలకు. ఓకే. అక్కడ ఇండియాలో ఉన్నంత షుగర్ ఓకే కంప్లైంట్ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇక్కడ షుగర్ కంప్లైంట్ ఎక్కువ ఉన్నది. చేపలు తింటే షుగర్ రాదు. ఓకే. చేపలు తింటే షుగర్ రాదు. షుగర్ అనేది ఇవాళ షుగర్ వ్యాధి అనేది ఇవాళ మొత్తం వైద్య రంగాన్ని డయాబెటిక్ అనేటువంటిది, గుండెపోటు, డయాబెటిక్, ఈ 2-3 రోగాలే ఇలా వైద్య రంగాన్ని సాత్తానాయి, పెంచి పోషిస్తానాయి. అంటే అవి బతకాలంటే మనం రావాల్సిందే వీటితో, ఈ రోగాలతో. అవి రాకుండా ఉండేటువంటి చేపల ఆహారం ఎందుకు ఇస్తారు? అవి రావు కదా, రోగాలు రావు కదా. రోగాలు రాకపోతే ఏమవుతుంది? ఇటు కోళ్ళమ్ముడు పోవు, అటు దవాఖానలకు గిరాకు ఉండదు. ఇదంతా విషయస్ సర్కిల్, విషవలయం ఇదంతా కూడా. ఓకే. కాబట్టి ఇవన్నీ జరగాలంటే ప్రభుత్వానికి దగ్గర ఒక విధానం అనేది ఉండాలి. 21 కిలోలు తినాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. మన ఇండియాలో 9 కిలోలు తింటున్నారు. తెలంగాణలో వచ్చేసరికి ఏమైందంటే అది 4 కిలోల నుంచి 5 కిలోల దాకా అయింది. ఎందుకు తెలంగాణలో తక్కువది మరి మిగతా రాష్ట్రాల కంటే? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 6 కిలోలు తింటారు. పక్కనే ఉన్న తెలంగాణలో 4 కిలోల నుంచి 5 కిలోలే తింటారు. ఇక్కడ చేపలు కూడా తక్కువ తింటారు. 6 కిలోలే. సీ ఫుడ్ లవర్స్ సార్ అక్కడ. ఇండియాలో అత్యధిక చేపలు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అవును. అక్కడ జాతీయ సగటు 9 కూడా తినట్లేరు. 6 కిలోలే తింటారు. అది కూడా కోస్టల్ ఏరియాలనే. వేరే ప్రాంతాలలో చేపలే తింటలేరు ఎవరు. అంటే ఇది ఫ్యాక్ట్స్. ఇవన్నీ కూడా ప్రభుత్వం చెప్పిన లెక్కలు. కాబట్టి ఉత్పత్తి పెరగాలి, తర్వాత వినియోగం పెరగాలి. ఇంత అవకాశాలు ఉన్నాయి మత్స్య రంగంలో.